ఏమైందమ్మా? ధరణి ఏది? ఇంకెక్కడ ధరణి? వాడొచ్చి నీ చెల్లెల మెడలో తాళి కట్టి లేపుకుపోయాడు. ఆదిత్య, క్యాచ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ అభి. టేక్ కేర్. టైలర్ రా, పద రా, త్వరగా పద. నా మాట విను టైలర్. ఎక్కు టైలర్, కారు ఎక్కు టైలర్, ఎక్కు, కూర్చో కూర్చో. ఎంత పని చేసావే కుట్టు మిషన్. అయినా వాడిని డైవర్ట్ చేసి అక్కడికి పంపించాను కదా. వాళ్ళ నుంచి తప్పించుకుని ఇక్కడికి ఎలా వచ్చాడో? వాడొస్తే మాత్రం నువ్వు వాడి చేయి పట్టుకుని పరిగెడతావా? నిన్ను మాత్రం వదలను కుట్టు మిషన్, వదలను. రే, వాళ్ళని పట్టుకోవాలంటే ముందు నన్ను దాటాలరా. అంత దమ్మున్న మగాడు ఎవడైనా ఉన్నాడా? ఆడు పెళ్లి కుతురు మళ్ళీ తాళకిట్టి లేపుకెళ్ళిపోతుంటే మధ్యలో నీ గోలేంట్రా? తప్పుగా రే, తాళి కట్టేశాడు కదరా, ఇంకా మీ గొడవ ఏంట్రా? అయినా ఇష్టం లేకపోతే ఆ అమ్మాయి మాత్రం ఎందుకు వెళ్తుంది? వదిలేంట్రా. అన్నా, వీళ్ళిద్దరూ ఒకటే అన్నా. ముందు వీడిని కొట్టి పడేస్తే ఆ తర్వాత వాళ్ళే వస్తారు. ఓరే నాని, పొద్దునే లేచినేలా బాగాలేదు. రామాలయానికి వెళ్దాం అనుకున్నాం కదా. అవునరా అమ్మా,
రామాలయం ఎక్కడ? అటు ఉందంట్రా, పదండి. రారా మీరంటే తర్వాత. అమ్మా అరా, నాకు కూడా రామాలయంలో పని ఉందనా, వస్తున్నానా? లేరా పోదాం. ఏంటి ఏదో పెద్ద నేరం చేసినట్టు అందరూ అలా చూస్తున్నారు? పిల్లల మనసుల్లో ఏముందో తెలుసుకోకుండా బలవంతంగా పెళ్లి చేయాలని చూస్తే ఇదిగో ఇలాగే జరుగుతుంది. ఇప్పటికైనా వాళ్ళని అర్థం చేసుకొని వాళ్ళని సంతోషంగా బ్రతకనిద్దాం. పదండి. పెళ్లి కూతురు వెళ్ళిపోయిన తర్వాత మనం ఉండి ఏం చేస్తాం? పదండి 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 పదండి. అమ్మ ఆదిత్య, అమాయకంగా కనిపిస్తావు, ఏమీ తెలియదు అనుకున్నాను కానీ బాగానే డెవలప్ అయ్యావు. అరే, ఒక ఆడపిల్లని తన వాళ్ళందరూ చూస్తుండగా తాళి కట్టి తీసుకెళ్లేంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చేసింది? పెళ్లి కూతురు వెళ్ళిపోయిందన్న టెన్షన్ లో ఉన్న మా అమ్మతో నేను సెల్ఫీ. అందుకే కొడతావు, ఇవే మధుర జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి. అవునరా, ఎంత ఖర్చు పెట్టి పెళ్లి ఏర్పాట్లు చేసినందుకు ఆ పిల్ల ఆడితో వెళ్ళిపోయింది. చివరికి నీకు మిగిలేది ఈ ఫోటోలేరా తెంగర సచ్చినోడా? ఏరా, అది దొరికిందా లేదా? లేదు పెద్దమ్మా, కరెక్ట్ గా దొరికే టైంకి వాడొచ్చి అడ్డుపట్టాడు. మీరేం చేస్తారో నాకు తెలీదు. అది ఎక్కడున్నా ఈడ్చుకురండి. ఇదే మండపంలో నా కొడుకు దాని మెడలో తాళి కట్టాలి. వెళ్ళండి. ఏం మాట్లాడుతున్నావు సైదమ్మా? ఆ అబ్బాయి వచ్చి నా బిడ్డ మెళ్ళలో తాళి కట్టి తీసుకెళ్లాడు కదా, మళ్ళీ తెచ్చి పెళ్లి చేస్తానంటావేంటి? లేకపోతే ఇంకేం చేయాలి? మీరేమో పైసా కట్టం ఇవ్వలేదు. ఈ పెళ్లి ఖర్చులన్నీ మావే. ఇప్పుడు ఎంత ఖర్చు అయిందో మీకు తెలుసా? ఆ డబ్బులన్నీ ఎవడేస్తాడమ్మా? పెళ్లికి చుట్టాలి బంధువుల్ని అందరినీ పిలిచాం. వాళ్ళ ముందు పోయిన పరువు ఎవరు తెచ్చిస్తారమ్మా? ఏదైనా పోయిన చోట ఎత్తుకోమన్నారు కదా. నీ కూతురుతో నా కొడుకు పెళ్లి జరగాలి, పోయిన పరువు తిరిగి రావాలి. అమ్మా, నీకేమైనా మతికని పోయిందంటే ధర్నిని ఆదిత్య బాబు పెళ్లి చేసుకుంటే మళ్ళీ నన్ను చేసుకోమంటావేంటే? నోర్మీరా, అది వాడితో తిరిగిందని తెలిసి కూడా పెళ్లికి ఒప్పుకున్నావు. ఇప్పుడు తాళి కడితే చేసుకోవడానికి నీకేమైందిరా? ఆ తాళి తెంచి మరీ నీ చేత తాళి కట్టిస్తా. సైదమ్మా, ఈ పెళ్లి ఆగిపోయినందుకు ఎంత బాధగా ఉంటుందో అర్థం చేసుకోగలను. కానీ అయిపోయిన దానికి ఎవరు మాత్రం ఏం చేస్తారు? వదిలేయండి. వదిలేస్తానమ్మా, కానీ ఖర్చు పెట్టిన డబ్బంతా ఇచ్చేస్తావా? పైసలు ఇవ్వలేకపోతే ఇదిగో నీ పెద్ద కూతురు ఉంది కదా, ఇదే పందిట్లో నా కొడుకు చేత తాళి కట్టించు.
పెళ్లి జరిపిస్తానని మోసం చేసిందే కాకుండా నన్నే కొడతావా? కొట్టాలా చంపాలా? ఎలా కనిపిస్తున్నా నీ కంటికి? నీ కొడుకు మొహానికి నేను కావాల్సి వచ్చానా? నీకుండేది కూడా నీ చెల్లి ముఖమే కదా, ఏంటి తేడా? అయినా నీ చెల్లితో పెళ్లికి ఎన్ని పాటలు పడ్డామో తెలుసా? మళ్ళా నీతో ఎవడు పడతాడు? పెళ్లి వద్దు, గొడవలు వద్దు. ఈ పెళ్లికి మాకు 2 లక్షలు ఖర్చు అయింది. ఆ డబ్బులు ఇస్తే వెళ్ళిపోతాం. డబ్బులా? డబ్బులు మేమెందుకు ఇస్తాం? మరి మీరు కాకపోతే ఎవరిస్తారమ్మా? ఆ రోజు నిశ్చితార్థంలో వాడొచ్చి గొడవ చేసినప్పుడే ఈ సంబంధం వద్దనుకున్నాం. కానీ నువ్వు నాది హామీ అని చెప్పి మమ్మల్ని బలవంతంగా పెళ్లి కొప్పించావు. నీ మీద నమ్మకంతో ఎంత ఖర్చు పెట్టాను. నువ్వు కాకపోతే ఇంకెవరిస్తారు? ఇప్పుడు కూడా వాడు రాడు, నాది పూచి అన్నావు. చివరికి ఏమైందమ్మా? అందరూ ఉండగా దర్జాగా వచ్చి నీ చెల్లెలు లేపుకుపోయాడు. వాడు రావడానికి, నా చెల్లెల్ని తీసుకుపోవడానికి కారణం నేను కాదు, మీరు. ఏంటి చివరికి మామే తోసేస్తున్నావు? నీ లాయర్ తెలివితేటలు నా దగ్గర చూపించుకో. నా తెలివితేటలు చూపించడం కాదు, మీ అక్క కొడుకుల తెలివి తక్కువతనం వల్లే ఇదంతా జరిగింది. నన్ను అల్లరి చేశారు. జాగ్రత్తగా ఉండమని చెప్పాను కదా. నువ్వు వాళ్ళకేమీ చెప్పలేదు, కానీ నిన్న వాళ్ళు ఏం చేశారో తెలుసా? ఏం చేస్తున్నారు? ఎక్కడ తీసుకెళ్తున్నారు? ఈ రోజు పెళ్ళన్న సంగతి కూడా వాడికి తెలియదు. మీ వాళ్లే చెప్పారు. పెళ్ళయ్యాక ఏదో చేస్తామని మీ వాళ్ళు ఛాలెంజ్ చేయడంతో వాడు ఇప్పుడే వచ్చి తీసుకెళ్లిపోయాడు. లేదంటే ఈ పాటికి పెళ్లి అయిపోయి ఉండేది. ఇదిగో అవన్నీ నాకు తెలియదమ్మా. ఇందు పైసలు ఖర్చు అయినందుకు నా కొడుకుతో నీ చెల్లెలు పెళ్లి జరగాల్సిందే. అయితే దానికి ఎందుకు అంత ఇదైపోతున్నారు? వాళ్ళని పట్టుకురమ్మని మీ మనుషులకు అప్పచెప్పావు కదా, వాళ్ళని తీసుకురమ్మను. నా చెల్లితో పెళ్లి నేను జరిపిస్తాను. అయితే ఆ మాట మీద ఉండు. ఆవిడేదో ఆవేశంలో మాట్లాడుతుంటే నీకేమైంది? పెళ్ళైన దాన్ని తీసుకొచ్చి మళ్ళీ పెళ్లి చేస్తావా? నీ కూతురు చేసిన నిర్వాకానికి ఇంతకన్నా ఇంకేం చేయమంటావు? పెళ్లికైనా ఖర్చంతా అడుగుతుంది, ఇవ్వగలమా? పోయిన పరువు తెచ్చిమంటుంది, ఇవ్వగలమా? లేదు కదా. ఎలాగో వాళ్ల పరువుతో పాటు మన పరువు కూడా పోయిందమ్మా. మనం కూడా పోయిన చోట వెతుక్కోవాలనుకుంటే దాన్ని తీసుకొచ్చి ఈ శంకరితో పెళ్లి చేయడం తప్ప వేరే దారి లేదు. బ్లడ్ ప్రెషర్ చాలా ఎక్కువగా ఉందండి. కాస్త ప్రశాంతంగా ఉండడం మంచిది. ఈ టాబ్లెట్స్ వాడండి, తగ్గిపోతుంది. టెన్షన్ పడొద్దంటే పడకుండా ఎలా ఉండమంటారు?
వాడు ఎక్కడున్నాడో ఎలా ఉన్నాడో ఇంకా తెలుసుకోలేకపోయారు. ఏం చేస్తున్నాడో, ఏ సమస్యలో ఇరుక్కున్నాడో. ఇప్పటికిప్పుడు తెలుసుకోమంటే ఎలా తెలుసుకోగలం? కొంచెం టైం పడుతుంది వేదవతి. నువ్వు టెన్షన్ పడి నీ ఆరోగ్యం పాడు చేసుకుంటే ఎలా? హాయ్ రాబీ. హాయ్. ఏంటి సడన్ సర్ప్రైజ్? హాయ్ అంకుల్. హాయ్ ఆంటీ. హాయ్. అవును, డాక్టర్ గారు వచ్చి వెళ్తున్నారేంటి? ఏమైంది? ఏం లేదురా, అమ్మకి కొంచెం బ్లడ్ ప్రెషర్ పెరిగితేను. ఏంటంటే ఆదిత్య కోసం టెన్షన్ పడుతున్నారా? కారణం అదే అయితే మీరు అస్సలేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉన్నాడు. పెళ్లి చేసుకున్నాడా? నువ్వు చూసావా అభి? ఎక్కడున్నాడు? ఎలా ఉన్నాడు? గొడవలేం జరగలేదు కదా? గొడవ అయితే పెద్దదే జరిగిందంటే, కానీ ఆదిత్య సేఫ్. కూర్చో కూర్చో. ఇప్పుడు ఎక్కడున్నారో తెలుసా? ఎక్కడుంటారో తెలుసుకోవచ్చనే నా కార్ కీస్ ఇచ్చాను. తర్వాత కార్ ఇవ్వడానికి కలుస్తాడు కదా, అప్పుడు ఏం జరుగుతుందో తెలుసుకోవచ్చు అనుకున్నాను. కానీ తర్వాత జీపీఎస్ ద్వారా ట్రాక్ చేస్తే అక్కడికి కొంచెం దూరంలోనే కారు వదిలేసి వెళ్ళిపోయారు. అప్పుడు అర్థమైంది తనకి ఎవరిని కలిసే ఉద్దేశం లేదు అని. మీకు కూడా ఈ విషయం తెలుసో లేదో, కంగారు పడతారేమోనని చెప్పేద్దామని వచ్చాను. వాడెప్పుడూ నా మాట కాదనలేదని, కాదనడు అన్న నమ్మకంతోనే గట్టిగా ఒక మాట చెప్పి ఊరుకున్నాను. కానీ ఆ అమ్మాయి కోసం ఎంతకి తెగించాడో. పెళ్లి పీటల మీద నుంచి అమ్మాయిని తీసుకువెళ్లేంత ధైర్యం వాడికి ఎక్కడి నుంచి వచ్చింది? ప్రేమిస్తే అంతే ఆంటీ. అవును, ఆదిత్య తన ప్రేమ విషయం మీతో ఎప్పుడు చెప్పలేదా? చెప్పాడబి, కానీ అది ప్రేమో ఇష్టమో వాడికి క్లారిటీ లేదు, మాకు కూడా అర్థం కాలేదు. ఆ అమ్మాయి వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చి అమ్మ మర్చిపోమంటే మళ్ళీ తన ప్రస్తావన ఎప్పుడు తీసుకురాలేదు. మారిపోయాడేమో అనుకున్నాం.